ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఇప్పుడు టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసి ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. ఆపోజిట్ టీం ఎవరో కాదు, న్యూజిలాండ్ టీం. ఎందుకంటే మనం చూసాం లీగ్ మ్యాచెస్లో బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి న్యూజిలాండ్తో ఇవాళ మ్యాచ్ ఆడబోతుంది, ఫైనల్ మ్యాచ్. సో ఎట్లా ఉండబోతుంది మ్యాచ్, ముఖ్యంగా టీమిండియాకు ఉన్నటువంటి బలాబలాలేంటి, అలాగే న్యూజిలాండ్ టీంకు ఉన్నటువంటి బలాబలాలేంటి, ఏ టీం ఏ జట్టు పైన ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తుంది అనేది కూడా ఒకసారి కనుక్కున్నాం. ఎందుకంటే మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి ఉన్నారు. సుధీర్ మహావతి గారు, ఏంటి మనం ఫుట్బాల్లో చూస్తుంటాము, బార్సిలోనా కానీ రియల్ మాడ్రిడ్ కానీ వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగేటప్పుడు ఉన్నటువంటి ఇది ఎల్ క్లాసికో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. సో ఎందుకంటే మీకు బాగా తెలుసు దాని గురించి. అంత టఫ్ ఉండబోతుంది, అంటే నువ్వా నేనన్న రీతిలో కూడా ఉంటుంది. ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో ఫైనల్కి వచ్చేసాం మనం. లాస్ట్ టైం పాకిస్తాన్తో చూసాం మనం. సో ఇప్పుడు మనం ఫైనల్కి వచ్చాం. సో ఎట్లా ఉండబోతుంది రేపు మ్యాచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్ రానా. మరొకసారి మీతో డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కువ ఉత్సాహం కనబడుతుంటుంది, బికాస్ యూ ఆస్ సచ్ క్వశ్చన్స్. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ఒక మంచి పదం యూజ్ చేశారు, ఎల్ క్లాసికో అనేది. అబ్సల్యూట్లీ మీరు లాలీగాలో రియల్ మాడ్రిడ్ అండ్ బార్సిలోనా ఆడుతున్నప్పుడు ఫుట్బాల్లో అటువంటి ఫైట్ ఉంటుంది. అండ్ అటువంటి ఫైట్ జనరల్గా ఈ మధ్యకాలంలో ఇండియా ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ తోటి ఆడుతున్నప్పుడు మనం ఆఫ్కోర్స్ ట్రెడిషనల్ రైవల్స్ అంటుంటాం. బట్ న్యూజిలాండ్ కూడా ఎందుకు టఫ్ టీమ్ అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో యునో దే హ్యావ్ నెవర్ డిసప్పాయింటెడ్. యాక్చువల్లీ ఒకటి ఏంటంటే వాళ్ళకు అన్ఫార్చునేట్లీ 50-50 ఓవర్లో వరల్డ్ కప్ లేదు. అండ్ T20లో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా చక్కగా రాణిస్తుంటారు. అండ్ వాళ్ళకు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఉంది. అండ్ అది కూడా వి ఆల్ నో దట్ నాకౌట్ టోర్నమెంట్గా ఉన్నప్పుడు 2000లో ఇండియానే ఓడించారు ఫైనల్లో నైరోబి వేదికగా. దట్ వాస్ లాంగ్ టైం బ్యాక్. ఇప్పటి వరకు కూడా మనకు బాగా గుర్తున్న మ్యాచ్ అది. ఎందుకంటే ధోని రన్అట్ అనేది అప్పట్లో టీమిండియాకి ఒక పెద్ద షాక్. అంటే అప్పుడు ఇంకా ధోని ఎంటర్ కాలేదు 2000లో. మీరు అన్నట్టుగా 2019లో న్యూజిలాండ్ తోటి వరల్డ్ కప్. సో అప్పుడు కూడా మీరు అన్నట్టుగా లెజెండరీ క్రికెటర్స్ అంది, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ కూడా టీంలో ఉన్నాడు, ద్రావిడ్, యూనో అద్భుతమైనటువంటి ప్లేయర్స్ అప్పుడు ఆడారు. సో 25 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ తోటి ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ ఫైనల్లో ఆడే అవకాశం ఇండియాకి కలిగింది. ఇన్ బిట్వీన్ ఆఫ్ కోర్స్ యూనో వీ హవ్ సీన్ న్యూజిలాండ్ ఇండియా ప్లేయింగ్ టెస్ట్ సిరీస్లు చూసాం, T20 మ్యాచెస్. తర్వాత అందరికీ తెలిసిందే న్యూజిలాండ్ మ్యాక్సిమం ప్లేయర్స్ అందరూ కూడా ఇండియాలో IPL ఫ్రాంచైజెస్కి ఆడుతూనే ఉంటారు. సో వాళ్ళకు ఇండియన్ ప్లేయర్స్ తోటి కలిసి ఆడడం, ఇండియాతో అగెనిస్ట్ ఆడడం అనేది ఏం కొత్త కాదు అసలు. యాక్చువల్లీ ఇండియన్ కండిషన్స్ ఫస్ట్ వెరీ గుడ్ క్వశ్చన్. బాగా వాళ్ళకి అలవాటైనది. ఎందుకంటే ఆల్మోస్ట్ మెజారిటీ ప్లేయర్స్ అంతా కూడా ఇండియన్ పిచ్ల మీద ఆడిన వాళ్ళే, ముఖ్యంగా దుబాయ్ పిచ్ల మీద ఆడిన వాళ్ళే. కరెక్ట్గా చెప్పారు. దుబాయ్ పిచ్ల మీద ఎందుకు ఆడారంటే పాకిస్తాన్లో 2010 తర్వాత ఎప్పుడైతే క్రికెట్ జీరో అయిపోయిందో, అక్కడ టోర్నమెంట్స్ జరగలేదో, పాకిస్తాన్తో ఆడినటువంటి మ్యాచెస్ అన్ని కూడా దుబాయ్లో జరిగేవి. అన్ని మధ్యస్థ వేదిక అదే ఉండేది. సో దుబాయ్ అనేది అండ్ 2014 నుండి ఇక్కడ మీకు IPL మ్యాచెస్ కూడా జరిగాయి. 2014లోనే దాదాపుగా ఒక ఫుల్ IPL జరిగింది. అండ్ 2022లో కూడా మన అందరికీ తెలుసు కోవిడ్ అప్పుడు కూడా దుబాయ్. సో అప్పుడు చాలా మంది ప్లేయర్స్ దుబాయ్లోనే ఆడారు. మేబీ షార్జాలో ఆడి ఉండవచ్చు, అబిదాలో ఆడారు, దుబాయ్లో కూడా చాలా మ్యాచెస్ జరిగాయి అసలు. సో అందుకనే అబ్సల్యూట్లీ చాలామంది ఏమంటున్నారంటే ఇండియాకు ఫేవరెట్గా మిగిలింది గ్రౌండ్ అనేది అంటే దట్స్ ఓకే, దాన్ని ఎవరు కూడా డినై కాదన్నారు, ఎందుకంటే ఒకే చోట ఉండి ఆడుతున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇద్దరికి కూడా ఇది ఏం హోమ్ గ్రౌండ్, హోమ్ దేశం కాదు కదా. ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఎ న్యూట్రల్ ప్లేస్ టు బోత్ ద టీమ్స్ యాక్చువల్లీ. సో న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా దుబాయ్ కండిషన్స్ ఏం కొత్త కాదు. అందుకనే నేనేమంటానంటే ఇది రియల్గా చెప్పాలంటే ఒక న్యూట్రల్ వేదిక అయిపోయింది ఇద్దరు కూడా. న్యూట్రల్ వేదిక మీద ఇద్దరు సమవుజ్జీలు. ఎందుకంటే టీమిండియాని మనం ఈ లీగ్ మ్యాచెస్ నుండి సెమీస్లో చూసాం. అందుకనే మీరు ఆ పదం ఎల్ క్లాసికో అన్నారు కదా, సమవుజ్జీలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టీమిండియా బలం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువగా పర్ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా మొన్న చూసాం మనం బౌలింగ్ చాలా మెరుగుతుంది. ఎందుకంటే మనం మామూలుగా న్యూజిలాండ్ ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్లో వెళ్ళినప్పుడు బౌలింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే మన వాళ్ళు ఇండియన్ పిచ్చెస్ మీద చాలా అద్భుతమైన బౌలింగ్ వేయగలుగుతారు. దానికంటే ఎక్కువగా అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మనకు కనపడుతుంది. ఏంటి ఎట్లా చూస్తారు మన జస్ప్రీత్ బుమ్రా ఇదే లేని తర్వాత బౌలింగ్ కాంబినేషన్ ఎట్లా ఉంది? షమీ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఓపెనింగ్ స్పెల్ వేయడం కానీ ఎట్లా చూస్తారు? షమీ కంబ్యాక్ని కానీ. చాలా మంచి క్వశ్చన్, కొంచెం ట్రికీ టఫ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మీరు రానా చూడండి, ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు బుమ్రా ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయినాడో అప్పుడు బుమ్రా ప్లేస్లో చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే సిరాజ్ని ఆడిస్తే బాగుంటుంది అని అనుకున్నారు రెగ్యులర్గా అసలు.
ఆర్ లేకుంటే ఇంకొక పేస్ బౌలర్ని ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. బట్ సెలెక్టర్స్ ఏం చేశారు, 5 స్పిన్నర్స్ ఇంక్లూడ్ చేశారు. చేసినప్పుడు చాలా క్రిటిసిజం కూడా ఎదుర్కొన్నారు. అరే 5 స్పిన్నర్స్ తోటి ఏం ఆడుతుంది, 5 స్పిన్నర్స్ అయితే టీంలో ఉండరు కదా, ఆడేది 3 ఆడతారు అనుకున్నారు. బట్ ఇప్పుడు చూడండి న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లోనే ఆ ఎక్స్పెరిమెంట్ చేసింది ఇండియా, 4 స్పిన్నర్స్ని ఇంక్లూడ్ చేసి. అండ్ అది రియల్గా చెప్పాలంటే అది బెడ్సి కొట్టలేదు, అదొక అడ్వాంటేజ్గా మారిపోయింది, చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. అబ్సల్యూట్లీ. మీకు ఇతని ఇంక్లూజన్, వరుణ్ చక్రవర్తి ఇంక్లూజన్, అదొక బిగ్ ప్లస్ పాయింట్ అయిపోయింది అసలు యాక్చువల్గా. అండ్ అతడే 5 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతను ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్గా తీసుకొని వచ్చారు. అండ్ అందరినీ కూడా అతను దాన్ని ఏమంటారంటే సర్ప్రైజ్ చేశాడు కూడా, దాని అద్భుతమైన సర్ప్రైజ్ చేశాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసాము, ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ని అవుట్ చేసిన తర్వాత మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఎక్కడో 320, 350 అనుకున్న స్కోరు మనం 70 లోపలనే ఇది అయిపోయింది. చేశారు, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కరెక్టే మీరు అన్నారు, ఈవెన్ న్యూజిలాండ్ తోటి కూడా. బట్ అంటే ఇప్పుడు నేనేమనుకుంటానంటే దుబాయ్లో కూడా కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ స్పిన్నింగ్ కన్నా, ఎందుకంటే వికెట్స్ కొంచెం స్లోగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఏ క్యాప్టెన్ అయినా కానీ ఇప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏ బౌలర్కైనా కొన్ని ఇబ్బందులు తప్పవు, ఫీల్డర్స్ కూడా తప్పవు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఆడిన తర్వాత మళ్ళీ రైట్ హ్యాండెడ్ వచ్చి ఆడతాడు కనుక ఫీల్డ్లో మార్పులు చూస్తుంటాం. బౌలర్స్ కూడా పాపం వాళ్ళు లైన్ లెంత్లో కూడా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక హిట్టర్ ఉన్నాడు అనుకోండి, అతనికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉపయోగిస్తుంటారు. అండ్ కొంచెం స్లోగా ఆడే వాళ్ళకు కొంచెం వాళ్ళు ఫ్రీడమ్ ఎక్కువగా తీసుకొని వాళ్ళు ఫ్లైట్ కూడా వేసే ప్రయత్నం చేస్తుంటారు. సో బౌలర్స్ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ రోహిత్ శర్మ ద వే హీ హెస్ హ్యాండిల్డ్ హిస్ బౌలర్స్ రిసోర్సెస్ను అద్భుతంగా హ్యాండిల్ చేశాడండి. అందుకనే మీరు చూడండి 2023 వరల్డ్ కప్లో, వరల్డ్ కప్ కంటే ముందు క్రిటిసిజం ఎదుర్కొన్న తర్వాత కూడా ఫైనల్ దాకా తీసుకొని వచ్చాడు తన కెప్టెన్సీ తోటి. తర్వాత 2024లో జరిగినటువంటి వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్లో ఇండియా విక్టరియస్గా నిలిచింది, చక్కటి పర్ఫార్మెన్స్ కనబలిచారు. తర్వాత ఇంగ్లాండ్ అగెన్స్ట్ కూడా సిరీస్ గెలిచారు, 1 డే సిరీస్. అండ్ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఇండియా హ్యాజంట్ లాస్ట్ ఎనీ మ్యాచ్. ఒకటి ఏంటంటే టాస్ ఒకటే ఓడిపోతున్నారు తప్పితే, బట్ మ్యాచెస్ విషయంలో నేను అనుకుంటాను గెలుస్తున్నారు. సో రోహిత్ శర్మ కూడా మీరు అన్నట్టుగా, అంటే ఆ బౌలర్స్ని ఇప్పుడు అక్షర్ పటేల్ మీరు అన్నారు కదా, చక్కటి స్పెల్, అతన్ని ఎప్పుడు తీసుకురావాలి, ఏ బ్యాటర్కు అక్షర్ పటేల్ను తీసుకువచ్చినట్లయితే వీక్నెస్ ఉంటుంది. అక్షర్ పటేల్ ఏం చేస్తాడంటే క్విక్ బౌన్స్ తోటి కొంచెం ఆర్మర్స్ వేసి స్కిడ్ చేసి బాల్ బీట్ చేస్తుంటారు. మొన్న మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, వాజ్ దట్ బ్యాటర్ మ్యాక్స్వెల్ ఉన్నప్పుడు ఎందుకు తీసుకొని వచ్చాడంటే మ్యాక్స్వెల్కి ఆ వీక్నెస్ ఉంది. ఒకసారి బాల్ కొంచెం లోపలికి ఆర్మర్ టైప్ వస్తే కొంచెం చాలాసార్లు అతడు ఒకసారి బ్లైండ్గానే ఊపుతాడు, దాన్ని గుడ్డిగా ఆడదాం అలా ఆడుతుంటాడు అసలు అది. సో ఆ వీక్నెస్ను ఖచ్చితంగా దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని ఏం చేశారంటే వాళ్ళు ఎక్స్ప్లైట్ చేయగలిగాడు అసలు. ఆ టైంలో తను తీసుకొని వచ్చాడు. అండ్ అదే రకంగా వరుణ్ చక్రవర్తిని కూడా ఫుల్ కోటా వేయించటం లేదు. అవునవును. ఇప్పుడు మీరు చూడండి క్రికెట్లో రానా, ఐపీఎల్లో జనరల్గా చూస్తుంటాం కదా, ఎలా ఉపయోగిస్తారు రషీద్ ఖాన్ ఎలా ఉపయోగిస్తారంటే డ్రింక్స్ తర్వాత తీసుకొని వస్తారు సడన్గా. డ్రింక్స్ తర్వాత ఏమవుతుందంటే బ్యాట్స్మెన్ కొంచెం సెట్ కావడానికి టైం తీసుకుంటారు, కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండదు. సో డ్రింక్స్ తర్వాత మీరు చూడండి మ్యాక్సిమం టైమ్స్లో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినప్పుడు కూడా అతని కంట్రీకి లేకుంటే ఐపీఎల్ అన్న ఈ గెట్స్ వికెట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్లీ, అవునవును, చూడండి. సో రషీద్ ఖాన్ ఆల్సో దో ఈజ్ ఎ ఫెంటాస్టిక్ బౌలర్, ఏ క్యాప్టెన్ కూడా అతన్ని ఫుల్ కోటాలో ఉపయోగించరు. అవునవును. ఉపయోగిస్తున్నట్లయితే ఏమవుతుందంటే కొంచెం బ్యాటర్ కూడా అలవాటు పడి రన్స్ తీస్తుంటారు కనుక సో వాళ్ళకు రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రానా, వరుణ్ చక్రవర్తికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అంత లేదు. అతనికి వయసు ఉంది కానీ పాపం అన్ఫార్చునేట్లీ అసలు 2020 నుంచి ఆడేవాడు. ఆ ఇంజరీ కారణంగా ఆస్ట్రేలియా టూర్ చేయలేకపోయినాడు. ఆ తర్వాత అతడు ఆడినటువంటి మ్యాచెస్ కూడా మీరు యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. సో అందుకని అతన్ని కూడా అద్భుతంగా ఉపయోగిస్తున్నాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రన్స్ ఎక్కువ వచ్చే సమయంలో జడేజా లాంటి బౌలర్ను తీసుకువచ్చి, ఎందుకంటే జడేజాకు మీకు అనుభవం ఉంది కనుక కొంచెం కంటైన్ చేయగలుగుతాడు. కుల్దీప్ని తీసుకువస్తున్నాడు. సో రోహిత్ శర్మ ద వే హీ హాజ్ హ్యాండిల్డ్ ద స్పిన్నర్స్, రొటేటెడ్ ద స్పిన్నర్స్, ఇట్స్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ అండి. అంటే వాళ్ళు ఇలా సక్సెస్ సాధించడానికి కూడా అతని రోల్ హ్యాస్ బీన్ బిగ్గర్ అండి. ఎందుకంటే మనం ఫేస్ బౌలింగ్ గురించి మాట్లాడడం, స్పిన్ గురించి కూడా మాట్లాడడం. సో ఇండియన్ టీమ్కి ఒక ఆయుపట్ అంటారు చూడండి, ఒక పిల్లర్ లాగా, స్ట్రాంగెస్ట్ పిల్లర్ లాగా ఉన్నది బ్యాటింగ్ ఆర్డర్. సో బ్యాటింగ్ ఆర్డర్ గురించి మనం వస్తాం. రోహిత్ శర్మ, సో మొదటి నుంచి రోహిత్ శర్మ వచ్చినప్పటి నుంచి కూడా 4లు 6లు తను ఉన్నంత వరకు కూడా ఒక పాజిటివిటీ లేకపోతే స్కోర్ బోర్డ్ని ముందు పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో కొంచెం ఇన్నింగ్స్ని అయితే కొంచెం స్పీడప్గానే చేస్తున్నాడు. కాకపోతే అనవసరమైన షాట్స్ దీనివల్ల వికెట్లు పోయినప్పుడు. కానీ ఇక్కడ గిల్ పర్ఫార్మెన్స్ మీదే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు ఒక సెంచరీ చేసిన తర్వాత జరిగినటువంటి మ్యాచ్ల మీద తన మార్క్ అనేది కనపడలేదు అనిపిస్తుంది. ఎట్లా ఉండబోతుంది రేపు మ్యాచ్లో గిల్? ఎందుకంటే లాస్ట్ టైం చాలా నిరుత్సాహపరిచారు, ఎందుకంటే న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో.
సో ఎట్లా ఉండబోతుంది గిల్ పర్ఫార్మెన్స్? అందుకనే సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే వీళ్ళేం 20 ఓవర్ మ్యాచ్ ఆడటం లేదు, 10 ఓవర్ మ్యాచ్ ఆడటం, 50 ఓవర్ మ్యాచ్లో మీకు కొంచెం ఓపిక అనేది అవసరం. అండ్ రోహిత్ శర్మ అఫ్కోర్స్ మనందరికీ తెలుసు ఈజ్ ఏ న్యాచురలీ గిఫ్టెడ్ క్రికెటర్ అండి. అతన్ని మీరు ఆపడం కూడా కష్టం అవుతుంది. అండ్ ఈజ్ గివింగ్ గుడ్ స్టార్ట్స్ మీరు అన్నట్టుగా. బట్ అతని నుండి మాత్రం మీరు చెప్పినట్టుగా రానా ఒక బిగ్ ఇన్నింగ్స్ ఇప్పటికి కూడా డ్యూగా ఉంది. అవునవును, ఇంగ్లాండ్ తోటి ఒక సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 30s 40s చూస్తున్నాం, 20s, బట్ స్టిల్ ఇంకా 50 స్కోర్ చేయలేదు. అండ్ రోహిత్ శర్మ నుండి అబ్సల్యూట్, బట్ ఈస్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్, డోంట్ ఫర్గెట్ దట్. యాక్చువల్లీ బిగ్ అకేషన్స్లో చాలా అద్భుతంగా ఆడతాడు, ఎబిలిటీ ఉంది అతనికి. అండ్ అతడు అవుట్ అయిన తర్వాత ప్రెషర్ ఎలా ఉంటుంది అనేది కూడా బిగ్ టోర్నమెంట్స్లో 2023 వరల్డ్ కప్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మనం. బెస్ట్ ఎగ్జాంపుల్ 41 ఏదో స్కోర్ చేశాడు 2027లో. బట్ ఆ తర్వాత ఏమైపోయింది, అతడు అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్లో డౌన్ అయిపోయింది. అండ్ ఇండియా కుడ్ నాట్, ప్రెషర్ పడిపోయింది, బిగ్ స్కోర్ చేయలేకపోయినారు అసలు. అవును, ఎందుకంటే జస్ట్ మెనీ మనం చాలా ఒక 20 years నుండి చూస్తున్నాం. ఎవరన్నా వచ్చి కీలకమైన ఒక వికెట్ పడిపోయింది అనుకో ఇండియన్ బ్యాట్స్మెన్స్లో, ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువగా డిఫెన్స్లో పడిపోతారు. మిగతా నీకు న్యూజిలాండ్ టీం కానీ ఆస్ట్రేలియన్ టీం కానీ అట్లా ఉండదు. మళ్ళీ వాళ్ళు వికెట్ పడగానే రొటేట్ చేస్తారు, స్పీడప్ చేయాలని చూస్తారు. అంటే ఒక్కొక్కసారి అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు అన్న. ఇప్పుడు మొన్న అగైనెస్ట్ న్యూజిలాండ్ మ్యాచ్ తీసుకుందాం మనం, లాస్ట్ లీగ్ మ్యాచ్. అప్పుడు ఏమైపోయింది, రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయిపోయినాడు, ఫస్ట్ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయినాడు, అండ్ దెన్ రోహిత్ ఆల్సో గాట్ అవుట్. విరాట్ కోహ్లీ వికెట్ పైన ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే ఒక్కొక్కసారి మీరు అన్నట్టుగా వికెట్స్ త్వరగా పడ్డప్పుడు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. అండ్ విరాట్ కోహ్లీ ట్రైడ్ ఫర్ దట్, బట్ అన్ఫార్చునేట్లీ ఆ బాల్ ఎయిర్లో ఉండడంతో ఫిలిప్స్ టుక్ ఎ మ్యాగ్నిఫిసెంట్ క్యాచ్ అండి. ఇప్పటివరకు అయితే నేను అనుకుంటాను వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్, ద బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటారా మీరు, నాకు తెలియదు. నాట్ ఓన్లీ టోర్నమెంట్, ది బెస్ట్ డికేడ్ అనుకోవచ్చు. అటువంటి క్యాచ్ తీసుకున్నాడు. సో ఒకసారి పాతకాలం జాంటీ రోడ్స్ జాంటీ రోడ్స్ అండ్ యువరాజ్ సింగ్, జడేజా కూడా అట్లా తీసుకుంటారు. యువరాజ్ సింగ్ అండ్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ బ్రిలియంట్ క్యాచెస్ తీసుకున్నారు. మొహమ్మద్ కేఫ్ కూడా చాలా చక్కటి ఫీల్డింగ్ కనబరిచేది. విరాట్ కోహ్లీ అఫ్ కోర్స్ పాయింట్లు ఎక్కువగా ఫీల్డింగ్ చేయడు, అటువంటి క్యాచ్ తీసుకున్నాడు. సో దాంతో ఏమైందంటే మీరు అన్నట్టుగా మంచి క్వశ్చన్ అడిగారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కౌంటర్ అటాక్లో మీరు యూ కెన్ గెట్ సక్సెస్ ఆర్ లేకుంటే వికెట్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయినాడు గాల్లో ఉండడంతో. సో ఆ సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 30-3 కాకుండా ఉన్నట్లయితే ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆ మ్యాచ్లో కూడా వికెట్ వాస్ ప్లేయింగ్ వెల్. సో అప్పుడు మీరు అన్నట్టుగా అక్షర్ పటేల్ పైన ప్రెషరు కనబడింది, తర్వాత శ్రేయస్ అయ్యర్ పైన కొంచెం ప్రెషర్. వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది, స్ట్రైక్ రొటేట్ చేసి కొంచెం సింగిల్స్ తోటి టూస్ తోటి కొంచెం స్కోర్ను బిల్డప్ చేయాల్సి వచ్చింది అన్నట్టు. సో అటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి. కానీ వికెట్లు పడ్డప్పుడు అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా కొంచెం కౌంటర్ అటాక్ అనేది వర్కౌట్ ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఒక్కరు సింగిల్ రొటేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు విరాట్ కోహ్లీ యొక్క స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది మాస్టర్, చేజింగ్లో మాస్టర్. అండ్ అలా కాకుండా ఇన్నింగ్స్ను అద్భుతంగా బిల్డ్ చేయడంలో నెంబర్ 1 ప్లేయర్ అండి. ఎగ్జాక్ట్లీ అటువంటి ప్లేయర్ ఈ జనరేషన్లో మీకు చాలా తక్కువ. అందులో ఆఫ్కోర్స్ విలియమ్సన్ కూడా అదే క్వాలిటీ ఉంది, జో రూట్కి అదే క్వాలిటీ ఉంది. అంటే అలా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు వాళ్ళ టెక్నికల్ సజ్లో. సో అందుకనే అతనికి 50+ సెంచరీస్ ఉన్నాయి కదా, అందరికి ఎందుకు లేవు అంటే ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ని గిల్ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ చెప్పారు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళంతా సీనియర్ ప్లేయర్స్. నెక్స్ట్ టోర్నమెంట్స్కి వాళ్ళు ఉన్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్లు. అబ్సల్యూట్లీ గిల్ లాంటి యంగ్స్టర్ ఫ్యూచర్ కెప్టెన్ గా ఆల్రెడీ అనుకుంటున్న సమయంలో తను నిరూపించుకోవడానికి ఒక గొప్ప వేదిక ఇది. కరెక్ట్ చెప్పారు. అంటే మీరు అన్నట్టుగా గిల్ ఆడుతున్నప్పుడు మాత్రం అతన్ని ఎవరు ఆపలేరు. అండ్ గిల్ మీకు టెక్నిక్ వైజ్ కూడా చూసినట్లయితే కొంచెం డిఫరెన్స్ కనబడిందండి. మీరు చూడండి ఇంగ్లాండ్ తోటి ఎలా ఆడాడు, ఆస్ట్రేలియా ఫెయిల్యూర్ తర్వాత అతనిలో కూడా మ్యాచ్యూరిటీ పెరుగుతుంది. అన్ఫార్చునేట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొత్త బాల్ ఫేస్ చేయడంలో ఓపెనర్స్ రాణించినప్పుడు రాణిస్తారు కానీ బట్ ఎక్కువగా అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, బికాస్ ద బాల్ మూవ్స్. ఎందుకంటే కొత్త బౌలర్స్ కూడా ఫ్రెష్గా ఉండి బౌలింగ్ చేస్తారు కదా. న్యూ బాల్ కొంచెం ఇట్ డస్ సంథింగ్. ఎవరు వేసా కానీ మీకు వికెట్ పైన హెల్ప్ ఉన్నా లేకున్నా కానీ కొంచెం మూమెంట్ ఉంటుంది, కొంచెం బౌన్స్ ఉంటుంది కనుక దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆడాలి. అప్పుడు కొంచెం ఒక్కొక్కసారి అవుట్ అవుతుంటారు. సో గిల్ రియల్గా చెప్పాలంటే అతనికి ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ ఎక్కడ కనబడుతుందంటే స్వింగ్ ఆడడంలో కొంచెం కష్టపడుతుంది. చాలా అతనికి బాల్ బౌన్స్ ఏం ఇబ్బంది పెట్టదు. హైట్ ఉంది కనుక ఆ జాబ్ షాట్స్ ఆడతాడు, పుల్ షాట్స్ ఆడతాడు, కట్స్ ఆడతాడు. అండ్ ఈవెన్ ముందరికి వచ్చి కూడా అగైనెస్ట్ పాకిస్తాన్ వీ హవ్ సీన్ ఈ ప్లేడ్ సమ్ లవ్లీ షాట్స్. బట్ బాల్ ఎప్పుడైతే బిట్ ఆఫ్ మూమెంట్ ఉంటుందో అందుకని మరి ఇంగ్లాండ్ ఎంత సక్సెస్ సాధిస్తాడో. ఇంగ్లాండ్ సిరీస్ అనేది ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ టెస్ట్ ఫర్ శుభ్మన్ గిల్ అండి. అతని విషయం మాట్లాడుతున్నాం కనుక, ఎందుకంటే అక్కడ సక్సెస్ సాధించాడంటే నేను అనుకుంటాను వీళ్ళందరూ కూడా అబ్సల్యూట్లీ ఎందుకు స్వింగ్ను టెండూల్కర్ ఎక్కువగా ఆడేది, ఎందుకు లక్ష్మణ్ ఎక్కువగా ఆడేది, ఎందుకు ద్రావిడ్ ఎక్కువగా ఆడేది, ఎందుకు గవాస్కర్ ఎక్కువగా ఆడేది, దే ఆల్ ప్లేడ్ కౌంటీ క్రికెట్ ఇన్ ఇంగ్లాండ్.
మీకు ఒక విషయం తెలుసా రానా, మీరు కూడా చదివి ఉంటారు. వివిఎస్ లక్ష్మణ్, వివిఎస్ వెరీ 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 స్పెషల్ లక్ష్మణ్ 90sలో ఇంటర్నేషనల్ క్రికెట్లో రాకముందే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అతన్ని ఇంగ్లాండ్ పంపింది చిన్నగా ఉన్నప్పుడు, 15-16 years ఉన్న. ఎందుకంటే ఇంగ్లాండ్ కండిషన్స్లో ఒక్కసారి మీరు ఆ స్వింగ్ను ఆడడం మీరు అలవాటు పడి ఉన్నట్లయితే మీరు ఎక్కడ కూడా సక్సెస్ సాధించగలుగుతారు. కొత్త బాల్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొత్త బాల్ ఆటోమేటిక్గా మనం వేసా కానీ కొంచెం మూమెంట్ ఉంటుంది అది. ఆ మూమెంట్లోనే మీరు అన్నట్టుగా శుభ్మన్ గిల్ కొంచెం కష్టపడుతున్నాడు. టెక్నిక్ను కొంచెం డెవలప్ చేసుకుని, ఎందుకంటే అప్పుడు మేబీ క్రాస్ బ్యాటే కావచ్చు ఆర్ లేకుంటే కొంచెం పేస్ తోటి బీట్ అవుతున్నాడు. అక్కడ కొంచెం అతడు కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లయితే ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ బిగ్ ప్లేయర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫైనల్గా గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ మనం అనుకుంటున్న ప్లేయర్స్ అందరూ కూడా ఒక పాజిటివ్ మూడ్తోనే బ్యాటింగ్కి వస్తున్నారు. ఎందుకంటే నో డౌట్ అబౌట్ ఇట్. శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు ఈ టోర్నీలో మాత్రం ఛాంపియన్స్ లీగ్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఛాంపియన్స్ లీగ్లోనే కాకుండా ఇంగ్లాండ్ తోటి స్టార్ట్ అయింది అతని. చూడండి తన వే ఆఫ్ బ్యాటింగ్ స్టైల్నే మొత్తం మార్చేసుకున్నాడు. తర్వాత కేఎల్ రాహుల్ కూడా, కేఎల్ రాహుల్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తను ఎప్పుడు ఎక్కువగా కొంచెం అగ్రెసివ్గా ఉండే బ్యాట్స్మెన్ కాదు, సో కూల్గా వెళ్ళే బ్యాట్స్మెన్. సో అతను కూడా తన స్టైల్ మార్చుకున్నాడు. సో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళ పాత్ర ఎంతవరకు మనకు ముఖ్యం. ఎందుకంటే సెమీస్లో యాజ్ యూజువల్గా మనం చూసాం, ఫైనల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి జరిగింది కాబట్టి రివెంజ్ మ్యాచ్ లాగానే ఇండియన్ ఫ్యాన్స్ వస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూస్తుంటే గతంలో ఎప్పుడైతే గుప్తిల్ రన్అట్ చేశారు ధోనిని, ఆ మ్యాచ్ని ఎక్కువగా వీళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? అన్ఫార్చునేట్లీ మీరు ఏ స్పోర్ట్లోనైనా చూడండి, టోటల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా కొంతమంది పైన ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొన్న అర్జెంటీనా ఫీఫా వరల్డ్ కప్ గెలిచింది రానా, అట్రాక్షన్ అంతా ఎవరిపైన ఉంది? మెస్సీ పైన ఉంది అసలు. ఎగ్జాక్ట్లీ. మీకు పోర్చుగల్కు రొనాల్డో ఆడుతున్నప్పుడు రొనాల్డోని చూస్తారు, బట్ వాళ్ళ పక్కకున్నటువంటి ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మర్చిపోతారు అసలు. యాక్చువల్గా పెపే ఎంత అద్భుతంగా డిఫెండ్ చేసి బాల్ను ఫుట్బాల్ అక్కడ గోల్ దగ్గర ఆపా కానీ ద క్రెడిట్ డజంట్ గో టు హిమ్. ఆల్ క్రెడిట్ ఎవరికి ఇస్తారంటే పోర్చుగల్ గెలిచిందంటే మన రొనాల్డో పేరు తీస్తారు. ఇప్పుడు అట్లాగే ఇండియన్ టీంలో కూడా మీరు అన్నట్టుగా టాక్ అబౌట్ కోహ్లీ, వి టాక్ అబౌట్ రోహిత్ శర్మ, బట్ శ్రేయస్ అయ్యర్ మీరు అన్నట్టుగా అంత అద్భుతంగా ఆడుతున్నప్పటికీ అసలు ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో రావడానికి అతని కాంట్రిబ్యూషన్ నిజంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ తోటి ఈక్వల్గా మోర్ దాన్ దట్ అంటే కూడా నేను ఒప్పుకుంటాను అసలు. మీరు అగైనెస్ట్ న్యూజిలాండ్ మొన్న మ్యాచ్లో 30-3 అప్పుడు రియల్గా అసలు ఎంత ప్రెషర్ ఉంటుంది అసలు యాక్చువల్గా చూడండి. బట్ ఎంత అద్భుతంగా హ్యాండిల్ చేశాడు దాన్ని. అక్షర్ పటేల్తో ఒక వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం, అది ఒక మంచి స్కోర్ చేయడానికి హెల్ప్ అయింది ఇండియాకు. 240 చేయడానికి కారణం కూడా ఆ పార్ట్నర్షిప్ అసలు యాక్చువల్గా. జస్ట్ ఇమాజిన్ రానా మీరు అన్నట్టుగా ఆ సిచ్యువేషన్లో శ్రేయస్ అయ్యర్ ఒక ర్యాష్ స్ట్రోక్ ఆడి అప్పుడప్పుడు ఆడుతుంటారు కదా, కౌంటర్ అటాక్ కూడా చేస్తుంటారు, అవుట్ అయినట్లయితే ఇట్ కుడ్ బీన్ డిఫరెంట్ బాల్ గేమ్ యాక్చువల్లీ. సో అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండి వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు అన్నట్టుగా అద్భుతంగా ఉంది. అండ్ అతనిలో అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ మరొకటి ఏంటంటే ద వే ఆఫ్ హీ బ్యాటెడ్, ఎందుకంటే మామూలుగా కాదు, ఆఫ్ సైడ్ బాల్ లెగ్ సైడ్ తిప్పుతున్నాడు ఈ మధ్య. కరెక్ట్. మరొకటి ఏంటంటే అతనికి ఉన్నటువంటి చిన్న వీక్నెస్ ఎక్కడ ఉండే అంటే మనం ఇంతకుముందు శుభ్మన్ గిల్ విషయం స్వింగ్ అన్నాం కదా, షార్ట్ రైజింగ్ డెలివరీస్లో కొంచెం కష్టపడేది. అండ్ ఇప్పుడు నెట్స్లో ఎక్కువ సమయం దాంట్లోనే స్పెండ్ చేస్తున్నాడు. అతని షార్ట్ పర్సంటేజ్ కూడా చూడండి మీరు, పుల్ షాట్స్, హుక్ షాట్స్ ఎక్కువ అటెంప్ట్ చేస్తున్నాడు అతను. గతంలో ఏంటంటే కొంచెం ఫెండ్ చేస్తూ అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా, అందుకని అతడు రాగానే ఈవెన్ వన్-డే T20 లాంటి టోర్నమెంట్స్లో కూడా ఏం చేసేదంటే సిలీ పాయింట్లో ఫీల్డర్స్ని పెట్టుకున్నాం. సిలీ పాయింట్లో ఎవరైనా ఉంటారా? వన్-డే మ్యాచెస్లో మనం T20లో చూస్తామా? చూడం. బట్ అతడు రాగానే అతన్ని అంటే అదొక ట్రిక్ వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అవుతలేదంటే ఈజ్ అటెంప్టింగ్ గుడ్ షాట్స్, షార్ట్ రైజింగ్ బాల్ను కూడా కొంచెం డేర్ చేసి షాట్స్ ఆడుతున్నాడు. సో దాంట్లో కొంచెం కష్టపడ్డాడు కూడా, అంటే నెట్స్లో కష్టం అనేది ఆ శ్రమ కనబడుతుంది. సో అబ్సల్యూట్లీ ఫెంటాస్టింగ్ అండి. అండ్ రాహుల్ అఫ్కోర్స్ అతని రోల్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ లోవర్ ఆర్డర్ బ్యాటర్గా మామూలుగా లేదు. ఎందుకంటే ఇండియా టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ అయినప్పుడు చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఈవెన్ మొన్న అగైనెస్ట్ ఆస్ట్రేలియా కూడా మ్యాచ్ గెలిచారు అంటే విరాట్ కోహ్లీ రాహుల్ యొక్క పార్ట్నర్షిప్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అండి అసలు, నో డౌట్. ఎందుకంటే అతడు రాగానే ఖామోష్గా కాకుండా కొంచెం షాట్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ పైన ఆ ప్రెషర్ కూడా కొంచెం పక్కకు పెట్టి అద్భుతంగా ఆడాడు. సో దట్ వాజ్ ఫెంటాస్టిక్, నో డౌట్. ఇప్పుడు వాళ్ళ రోల్ కూడా మీరు ఎంత మెచ్చుకున్నా తక్కువనే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒకరేమో కేఎల్ రాహుల్ కానీ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కానీ ఒక స్టైల్తో ఆడితే, హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత ఇంకో స్టైల్కి వెళ్ళిపోతుంది, మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నాడు. ఎందుకంటే తన ఎగ్జాక్ట్ షాట్ కోసం చాలా ఎదురు చూస్తూ తన దాడి అనేది కొనసాగిస్తున్నాడు. అతనికి ఏమి ఎక్స్పీరియన్స్ తక్కువ అని చెప్పండి. ఈజ్ ప్లేడ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్, తర్వాత ఈజ్ ఎ స్టార్ ఉన్న టీంలో ఆల్రౌండర్. ఇప్పుడు ఉన్నటువంటి టీంలో అతడే మంచి అద్భుతమైనటువంటి ఆల్రౌండర్.
అండ్ ఈస్ గాట్ ఎవ్రీ స్ట్రోక్ అండి, హుక్ ఆడతాడు, పుల్ ఆడతాడు. అండ్ మీరు అన్నట్టుగా ఆ 2 6 అగెనిస్ట్ జంపా టోటల్ ప్రెషర్ను దూరం చేసింది, మొత్తం మార్చేసింది, మ్యాచ్ని మార్చేసింది. మార్చేది. లేకుంటే ఆ సిచ్యువేషన్లో రానా మీరు అన్నట్టుగా 2 ఓవర్స్లో 20 రన్స్ కొట్టాలి అంటే నాట్ ఈజీ. ఆల్మోస్ట్ ఒక 8-10 ఓవర్స్ దాకా ఈచ్ ఓవర్ 3 రన్స్ మాత్రమే వచ్చాయి మనకి ఇండియన్కి. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆ సిచ్యువేషన్లో మీరు అన్నట్టుగా ఈవెన్ 15-16 కూడా స్కోర్ చేయాలంటే కష్టం. ఆ ప్రెషర్ను దూరం చేశాడు. అందుకనే డ్రెస్సింగ్ రూమ్లోకి పోయిన తర్వాత చూసాం కదా, ఇండియా రాహుల్ విన్నింగ్ షాట్ కొట్టకముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. బికాస్ దే న్యూ దట్ దే వర్ గోయింగ్ టు విన్ యాక్చువల్లీ. ప్రెషర్ను టోటల్గా దూరం చేశాడు. ఆ ప్రెషర్ను కూడా దూరం చేయడానికి విరాట్ కోహ్లీ ప్రయత్నించాడు. బట్ జంపా యూజ్డ్ దిస్ టెక్నిక్. బ్యాటిల్లో ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ గెలిచా కానీ జంపా మళ్ళీ విరాట్ కోహ్లీని అవుట్ కూడా చేయడం చూసాం. సో అందుకనే రాహుల్ అన్నాడు కదా, అరే నేను ఆడుతున్నావు కదా, నువ్వెందుకు ఆడతావు అతను షాట్ అన్నాడు కదా. బట్ ఆ షాట్ ఆడే పరిస్థితి కూడా కనబడింది. ఎందుకంటే రాహుల్ యొక్క పేస్ కూడా సరిపోలేదు ఆ సిచ్యువేషన్లో. మీరు చూడండి అప్పుడు ఎలా ఉందంటే 4 ఓవర్స్లో సమ్ 28-30 రన్స్ అనేది కూడా అంత ఈజీ టార్గెట్ కాదు. ఎందుకంటే ఆ వికెట్ కూడా కొంచెం బౌలర్స్కు ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాథన్ అలీస్ వీ హ్యావ్ సీన్ హిమ్ యాక్చువల్లీ ఒక్కోసారి రిథమ్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడు 2-3 వికెట్స్ కూడా తీసినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. యార్కర్స్ వేయగలుగుతాడు, పేస్తో బీట్ చేస్తాడు, స్లోవర్ బాల్స్ ఉన్నాయి. సో మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ హార్దిక్ పాండ్యా రోల్ వాజ్ ఆల్సో ఫెంటాస్టిక్. అండ్ అదే కంటిన్యూ కావాలి ఆ మూమెంటం అనేది. ఎక్కడ కూడా సేమ్ టీమ్ కూడా కంటిన్యూటీ చేయాలి. ఎందుకంటే న్యూజిలాండ్తో ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడినాం లీగ్ మ్యాచ్ స్టేజ్లో అదే టీం, ఎందుకంటే ఆల్రెడీ అలవాటు పడ్డారు. చాలామంది ఏమంటారంటే కుల్దీప్ ప్లేస్లో ఒక హర్షదీప్ నార్ లేకుండా రానాని తీసుకొస్తే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఆల్సో. ఎందుకంటే స్పిన్నర్స్ ముగ్గురు ఎప్పుడైతే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు, వికెట్లు ఇస్తున్నారు కంపేర్ టు కుల్దీప్ ఓకే. అంటే మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు చూడండి ఇండియన్కు స్పిన్ బలం ఎట్లా ఉందో న్యూజిలాండ్కు స్పిన్తో పాటు వాళ్ళ స్పిన్నర్స్ ఏం తక్కువ లేరు. శాంట్నర్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ బౌలర్. మొన్న అగైన్స్ సౌత్ ఆఫ్రికా ఈ బౌల్డ్ వెల్. అండ్ అదే రకంగా మీకు బ్రేస్వెల్ కూడా ఒకవేళ కొంచెం అతనికి కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ కనబడితే ఈ ఆల్సో బికమ్స్ ఎ డేంజరస్ బౌలర్. ఎగ్జాక్ట్లీ మన ఇండియాకి ఎట్లా స్ట్రెంగ్స్ ఉన్నాయి, న్యూజిలాండ్కి కూడా ఇంకా పెద్ద స్ట్రెంగ్త్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఫీల్డింగ్, ది బెస్ట్ ఫీల్డింగ్ టోర్నీలో చూస్తే ది బెస్ట్ ఫీల్డింగ్ నో డౌట్. ఇక్కడ అటాకింగ్, ఎందుకంటే లాస్ట్ టైం మనం లీగ్ స్టేజ్లో చూసాడు ఆల్మోస్ట్ 40-50 రన్స్ వాళ్ళు ఆపగలిగారు. ఆపుకుంటున్నారు కరెక్ట్. బెస్ట్ షాట్స్ ఆడినా కూడా అంటే ఇండియా 260-270 కొట్టే స్కోర్ను వాళ్ళు 240+ వాళ్ళు తగ్గించగలిగారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో అంత ఇది ఉంది. సో ముఖ్యంగా శాంట్నర్ యాజ్ అ క్యాప్టెన్గా కానీ ఫీల్డర్గా లీడర్గా బౌలర్గా కానీ అసలు ఆ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుని ఎప్పుడు ఏ బౌలర్ని దింపాలి, తను ముందుగా వెళ్ళి తను ఒక ప్రెషర్ తగ్గించడం, దట్ విత్ ఎ స్మైల్ ఆన్ ఫేస్ ఎవ్రీ టైం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో శాంట్నర్ కివీస్కి ఎంత అడ్వాంటేజ్ అనేది ఉండబోతుంది. మీరు అన్నట్టుగా సౌదీ రిటైర్ అయిపోయిన తర్వాత దే ట్రయింగ్ ఫర్ ఎ గుడ్ వన్ డే కెప్టెన్ కొరకు ప్రయత్నించారు. ఎందుకంటే విలియమ్సన్ కొంచెం దూరం అయిపోయినట్టు కదా 2023 వరల్డ్ కప్లో ఎప్పుడైతే ఆడే ఛాన్స్ ఇంజరీ కారణంగా గాయాలతోటి. సో వాళ్ళకు కూడా ఒక రెగ్యులర్గా ఆడే ప్లేయర్ ఎవరంటే శాంట్నర్స్ క్యాప్టెన్సీ హెస్ బీన్ గుడ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అతను ముఖ్యంగా అందరినీ మెప్పించేటటువంటి ఆ స్మైల్ ఉంది అతనికి. ఈ కెన్ డూ దట్. చేంజెస్ చక్కగా చేస్తున్నాడు. అండ్ స్పిన్తో పాటు రానా డోంట్ ఫర్గెట్ దట్ దే హావ్ గాట్ ఎ బెటర్ పేస్ అటాక్. ది బెస్ట్ అటాక్. ఒకవేళ హెన్రీ ఆడకపోయినట్లయితే కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. కానీ ఇండియాతో హెన్రీని ఖచ్చితంగా ఆడిపిస్తారు. ఆ ఇంజరీ, షోల్డర్ ఇంజరీ కొంచెం ఎంత సీరియస్ అవుతుంది చూడాలి, ఇబ్బంది పెడుతుంది అతన్ని లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం. బట్ ఒకవేళ అతడు ఫిట్గా ఉండి ఆడినట్లయితే మేబీ ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకొని అతన్ని ఆడించినట్లయితే ఈ కెన్ బి వెరీ డేంజరస్ బౌలర్. అండ్ ఒరూక్ అదే రకంగా వాళ్ళకు జామియన్సన్ కూడా, స్మిత్ అనే ఒక బౌలర్ కూడా ఉన్నాడు, ఏమైనా చేంజ్ కావాలంటే కెన్ బ్యాట్ ఆల్సో. సో న్యూజిలాండ్ అండ్ మిచెల్ కూడా ఈ కెన్ బౌల్ మీడియం పేస్, డోంట్ ఫర్గెట్ దట్. కొంచెం బాల్ స్లోనెస్ ఉంది అంటే ఆల్మోస్ట్ అన్ని చేయగలుగుతాడు. ఈజ్ గుడ్ ఫీల్డర్, గుడ్ బౌలర్, గుడ్ బ్యాటర్ యాక్చువల్లీ, మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. సో పేస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు కొంచెం కంపారిజన్లో స్ట్రెంగ్త్ ఎక్కువ కనబడుతుంది. అండ్ దుబాయ్ వికెట్ కూడా మనం చూసాం కదా, పేసర్స్కు కూడా అనుకూలమైనటువంటి కండిషన్స్ కనబడ్డాయి. న్యూజిలాండ్ పేసర్స్ రాణించారు. అండ్ ఆడే వికెట్ కూడా పాకిస్తాన్ తోటి ఏదైతే వికెట్ పైన ఆడారో మన రిపోర్ట్ ప్రకారం అదే వికెట్ యూజ్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి కనుక ఆ వికెట్లో కొంచెం స్లోనెస్ ఎక్కువ కనబడింది అసలు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. పేసర్స్ను ఫేస్ చేయడం కూడా స్పిన్నర్స్తో పాటు కొంచెం కష్టంగా ఉంటాయి కండిషన్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ ఫీల్డింగ్ ఎంత బలమో. ఇప్పుడు బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం కివీస్కి ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్లో దాదాపు ఒక 10 మ్యాచ్లు చూస్తున్నాం. యంగ్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర ది బెస్ట్ బ్యాటింగ్. ఎందుకంటే ఆల్రెడీ సచిన్ ఆల్ ఇండియన్ సూపర్ స్టార్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఇప్పుడు రచిన్ రవీంద్ర ఆడుతున్నటువంటి ఆ స్టైల్ కానీ
ఆ కన్సిస్టెంటీ కానీ ఎంతో చాలా బాగా పొగుడుతున్నారు. సో ఇంత కన్సిస్టెన్సీ అంటే మెయింటైన్ చేయడం అనేది ఇంటర్నేషనల్ క్రికెట్లో కెరీర్ స్టార్టింగ్లో కొంతమందికి మాత్రమే అది అబ్బింది. ఇప్పుడు ఆ కోవలని ఇప్పుడు రచిన్ రవీంద్ర వచ్చాడు అనుకుంటాం, మనం అనుకోవచ్చా? చూడండి, మీరు అన్నట్టుగా అందరి నుండి మంచి కితాబ్ అందుకున్నాడు. అండ్ దట్ టు ఫార్మర్ న్యూజిలాండ్ కెప్టెన్. సౌదీ కూడా ఏమన్నాడంటే అతని వయసు జస్ట్ 25, అంటే మనం అంటాం కదా పహలా 25లో ఉన్నాడు. 25 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఆ మెచ్యూరిటీ అనేది తక్కువ ప్లేస్లో ఉంది. మీకు శుభ్మన్ గిల్ కూడా అదే క్వాలిటీ కనబడుతుంది, చాలా తక్కువగా మెచ్యూరిటీ సంపాదించి. జైస్వాల్ కూడా 22 ఇయర్స్లోనే కొంచెం రేర్ క్వాలిటీస్ ఉంటాయి కొంతమందికి. సో ఆ గిఫ్టెడ్ క్రికెటర్స్లో ఇతన్ని కూడా మీరు యాడ్ చేయవచ్చు. మీరు అన్నట్టుగా చాలా తక్కువ ఉంటారు. మరొకటి ఏంటంటే మీరు చూడండి, రచిన్ రవీంద్ర సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఆడుతున్నాడు, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడుతున్నాడు. బౌలర్స్ని కూడా చాలా బాగా అంచనా వేస్తున్నాడు. అందుకనే మీకు ఫార్మర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ హేలీ ఏమన్నాడు కదా అంటే, మొన్న కలోనీ అవుట్ అయిపోయిన తర్వాత రాక ఛాన్స్ వచ్చింది. దట్టు అతడు హెడ్ తోటి ఓపెనింగ్ చేస్తున్నాడు. కొత్త బాల్ను అసలు యాక్చువల్గా ఆడేటప్పుడు కొంచెం టెక్నిక్ ఉపయోగించాలి. బ్యాట్ ఇష్టం వచ్చినట్టు గాల్లో ఊపితే సరిపోదు అసలు యాక్చువల్గా. అంటే బాల్ను చూడకుండా గాల్లో ఊపడం అనేది అసలు అతని ఐస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్స్ట్రా కవర్ వైపు ఐస్ ఉన్నాయి, బాల్ ఏమో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పోతున్నది, బ్యాట్ ఏమో ఊపుతున్నాడు అసలు యాక్చువల్గా. ఎన్ని బాల్స్ వేస్ట్ చేసి ప్రెషర్ అనేది ఇన్వైట్ చేసుకున్నారు అసలు. మీరు చూడండి, అదే రచిన్లో ఎంత క్వాలిటీ ప్లేయర్ కనబడుతుంది. ఒకవేళ బాల్ మూవ్ అవుతుంది అంటే ఈజ్ లీవింగ్ ద బాల్స్ టు ద వికెట్ కీపర్. లూజ్ బాల్ కొరకు వెయిట్ చేస్తున్నాడు. మొన్న సౌత్ ఆఫ్రికా తోటి కూడా స్టార్టింగ్లో సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ దే బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. థింక్ ఫస్ట్ వికెట్ వాళ్ళకు త్వరగా లభించిన తర్వాత కొంచెం ప్రెషర్ అనేది కనబడింది విలియమ్సన్ పైన అండ్ రచిన్. అండ్ అతనికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో విలియమ్సన్ ఉండడం అనేది కూడా కొంచెం అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే విలియమ్సన్ లాంటి ఒక లెజెండరీ క్రికెటర్ ఉండడం, మోస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్. అండ్ మరొకటి ఏంటంటే వయసులో కూడా అబ్సల్యూట్లీ. అండ్ మనం అంటుంటాం కదా ప్రతి ఒక్కటి కూడా ఒక కారణాన్ని కోరిక అవుతుంటుందని చెప్పి. విలియమ్సన్ అసలు యాక్చువల్గా వరల్డ్ కప్లో ఇంజరీ కారణంగా దూరం కావడంతో రచిన్ ఇంక్లూడ్ చేశారు. ఈ వాజ్ ఎ సడన్ ఇంక్లూజన్ యాక్చువల్లీ. థింక్ ప్రతి మ్యాచ్లో అతనికి అవకాశం లభించింది అండ్ ఈ ప్రూవ్డ్ హిస్ టాలెంట్ అండ్ అందరిని కూడా సర్ప్రైజ్ చేశాడు, సెంచరీలో మోత మోగించాడు. సో అతనిలో క్వాలిటీస్ ఉన్నాయి. ఈ కెన్ ప్లే ఎనీ షాట్, ఈ కెన్ ప్లే ఓవర్ ఎక్స్ట్రా కవర్, హుక్ షాట్ ఆడగలుగుతాడు, స్వీప్ షాట్స్ ఆడగలుగుతాడు. అండ్ మనం ఒకటి ఏం మాట్లాడుకోవాలంటే రానా, న్యూజిలాండ్ ప్లేయర్స్ మేబీ అంత బాగా టర్న్ కానప్పుడు వాళ్ళు స్వీప్ షాట్ అనేది ఎక్కువగా అప్లై కూడా చేయవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంది. చూడండి, వాళ్ళు కూడా మేబీ అంటున్నారు కదా కాన్వేని కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. కాన్వేకు ఇండియన్ కండిషన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. యంగ్ డ్రాప్ చేస్తారా చూడాలి. యంగ్ ఒక సెంచరీ సాధించున్నాడు, బట్ ఈజ్ అ టెరిఫిక్ ప్లేయర్ యాక్చువల్లీ. యంగ్ కూడా స్వీప్ షాట్స్ చాలా చక్కగా ఆడతాడు. రచిన్ ఆడతాడు. విలియమ్సన్ అయితే స్వీప్ షాట్స్ ఆడి స్పిన్ బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచడంలో నెంబర్ 1 మాస్టర్ అండి. లాథమ్ స్పిన్ చక్కగా ఆడతాడు. ఫిలిప్స్ అంత పెద్ద ప్లేయర్ కాకపోయినప్పటికీ కూడా కొన్ని బిగ్ హిట్స్ తోటి కొంచెం ప్రెషర్ ఉంచగలుగుతాడు. బ్రేస్వెల్ ఈజ్ అ గుడ్ ప్లేయర్. బ్రేస్వెల్ డోంట్ ఫర్గెట్ రానా, బెంగళూరులో ఇండియా అగెన్స్ట్ ఒక సెంచరీ ఉంది, 140. ఎగ్జాక్ట్లీ ఒక మెరుపులాంటి ఇన్నింగ్స్ ఆడాడు. టైం వచ్చిందంటే చెలరైపోతాడు. శాంట్నర్ కూడా కొంచెం హిట్ చేయగలరు. మిచెల్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. సో స్పిన్ బౌలింగ్లో ఆడడంలో కొంచెం మొన్న తడబడ్డప్పటికీ దానికి కారణం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్లడ్ లైట్స్లో కొంచెం వరుణ్ చక్రవర్తి బాల్ స్కిడ్ ఎక్కువగా అయింది, అది కొంచెం అడ్వాంటేజ్గా మారింది. అందుకని మీరు చూడండి, వరుణ్ చక్రవర్తి పాకిస్తాన్ తోటి బౌలింగ్ చేసినప్పుడు ఆస్ట్రేలియా తోటి బౌలింగ్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ బౌలర్ కనబడ్డాడు సెమీఫైనల్లో. డేలో అంత పెద్ద టర్న్ లభించలేదు, కొంచెం కష్టపడ్డాడు. ఈ గేవ్ లాట్ ఆఫ్ రన్స్ ఆల్సో. బట్ ఫ్లడ్ లైట్స్లో ఎప్పుడైతే బాల్ కొంచెం స్కిడ్ అయిందో ఈ వాజ్ టోటలీ డిఫరెంట్ పొజిషన్ తయారైనాడు. ఎగ్జాక్ట్లీ. రేపు ఎట్లా ఉండబోతుంది, ఎట్లా విన్నింగ్ కాంబినేషన్ అంటే రేషియో ఎట్లా ఉండదు? రేషియో నేనేమంటానంటే మేబీ అఫ్కోర్స్ ఇండియాకు ఎడ్జ్ ఉంది, ఇట్స్ బెటర్ టీమ్గా పర్ఫామ్ చేసింది. అండ్ న్యూజిలాండ్ ఓడిపోయిన మ్యాచ్ కూడా ఓన్లీ అగెనిస్ట్ ఇండియానే ఓడిపోయినారు. వాళ్ళు కూడా టోర్నమెంట్లో అద్భుతంగా ఆడుతూ వచ్చారు. టోర్నమెంట్ కంటే ముందు కూడా ప్రిపరేషన్ చక్కగా జరిగింది. దట్ వాజ్ ఇన్ పాకిస్తాన్ వేరెవర్ యాక్చువల్లీ. ట్రై సిరీస్ ట్రాఫీ గెలిచారు. ఎక్కడ వాళ్ళు కూడా ప్రెషర్లో ఆడినట్టుగా కనబడలేదు. పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్లో ఈజీగా ఓడించారు. బంగ్లాదేశ్ ఇండియా తోటి కూడా వాళ్ళ మ్యాచెస్ చక్కగా కొనసాగాయి. ఈవెన్ అగెనిస్ట్ ఇండియా కూడా చేజింగ్లో వాళ్ళు ఏం కష్టపడలేదు. విలియమ్సన్ అవుట్ అయిన తర్వాత మిడ్ లైడర్ కొలాప్స్ కావడంతో వాళ్ళకు కొంచెం టకాటక వికెట్ పడడం చూసాం. మెయిన్ విలియమ్సన్ అవుట్ అవ్వడం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది. సో దే ఆర్ ఏ టఫ్ సైడ్ అండి. సో నాకేమనిపిస్తుంది అంటే ఇండియాకు కొంచెం స్లైట్ ఎడ్జీ ఉండడం కనబడుతుంది కానీ బట్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ గ్రాండ్ ఫినాలే ఇన్ దుబాయ్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈ మ్యాచ్ ఇప్పుడు ఫైనల్ స్టార్ట్ అవుతుంది కానీ 2 రోజుల నుండి చూస్తున్నాం మనం. గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ నెట్ సెషన్స్ దగ్గర వాళ్ళు ప్రతి ఒక్క ప్లేయర్ సెషన్స్ చూస్తున్నారు, ప్రాక్టీస్ ఎట్లా చేస్తున్నారు, వీళ్ళని ఎట్లా ఆడిపిస్తే ఎట్లా ఉంటుంది, ప్రతి ఒక్కటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే
గౌతమ్ గంభీర్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ముందు ఆ రిజల్ట్కి ఇప్పుడు రోహిత్ శర్మతో కనెక్ట్ అయిన తర్వాత ఈ రిజల్ట్కి చాలా తేడా కనపడుతుంది. ఏ కోచ్కైనా కానీ టైం కావాలి రానా. Exactly. అంటే మనం ఇప్పుడు ఏ కోచ్నైనా కానీ ఇమీడియట్గా మనం క్రిటిసైజ్ చేయకూడదు. ఆస్ట్రేలియాలో అంటే కోర్స్ హోమ్ సిరీస్లో ఆడారు, ఫేవరబుల్ కండిషన్స్, కొంచెం వాళ్ళ కసి కూడా ఉండింది. ఎందుకంటే లాస్ట్ 2 సిరీస్ ఇండియాతోటి ఓడిపోయినారు కనుక ఐ కాబట్టి థింక్ ఫస్ట్ మ్యాచ్లో కూడా పెర్త్లో ఏం తక్కువ పర్ఫార్మెన్స్ కనబరచలేదు. ఇండియా రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. సో గౌతమ్ గంభీర్కు అందుకని మీరు అన్నట్టుగా రానా 2027 వరకు అతనికి కాంట్రాక్ట్ ఉంది. సో అప్పుడే ఒక కోచ్ యొక్క ఎబిలిటీస్ని మనం జడ్జ్ చేయలేం. అండ్ అతనికి ఎంత సక్సెస్ ఉంది ఐపీఎల్లో, ఐపీఎల్ మెయిన్ కోచ్గా, మేనేజర్గా, ప్లేయర్గా, captain-గా. క్యాప్టెన్గా మీరు అన్నట్టుగా నో డౌట్ అతని ఎక్స్పీరియన్స్ అనేది ఇండియా మెల్లమెల్లగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇమీడియట్గా క్రిటిసైజ్ చేయడం అనేది ఎవరిని కూడా మంచిది కాదు అసలు. ఇప్పుడు సెట్ అయిపోయింది అనిపిస్తుంది చాలా ఇప్పుడు క్లియర్ set అయిపోయింది. మీరు డ్రెస్సింగ్ రూమ్ లో అట్మాస్ఫియర్ ఆహ్లాదకరమైనటువంటి ఎగ్జాక్ట్లీ హ్యాపీ వాతావరణం కనబడుతుంది. అదే కావాలి కదా, పాజిటివ్ వైబ్స్ అనేవి క్లియర్గా కనబడుతున్నాయి కనుక అక్కడ సీనియర్ జూనియర్ అనేది కనపడట్లేదు. ఎందుకంటే Absolutely వీడియోలో చూసేటప్పుడు కూడా నో డౌట్ రోహిత్ శర్మ చాలా ఫ్రీడమ్ ఇస్తున్నాడు, హ్యాపీ. అలా మాట్లాడుతున్నారు, హ్యాపీ గో లక్కీ టైప్ అట్మాస్ఫియర్ ఉంది కనుక ఐ థింక్ టీంలో చాలా మార్పులు చూస్తున్నాం మనం. అండ్ ఇదే కొనసాగాలని చెప్పి లెట్ అస్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ అండ్ లెట్ అస్ విష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బిగ్ టీవీ ఇండియన్ టీమ్ అ వెరీ గుడ్ లక్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే రేపు దుబాయ్ వేదికగా జరగబోతుంది కాబట్టి పిచ్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. దాంతోపాటు టాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన విన్నింగ్ రేషియోలో చూసుకుంటే ఎక్కువగా 14 టాస్లు ఓడిపోయాం. కాకపోతే చేజింగ్ లో రోహిత్ 9 ఉన్నట్టున్నాయి, రాహుల్ కూడా అందులో కొన్ని ఉన్నట్టున్నాయి. అంతే. సో చేజింగ్ లో కూడా మనం బెస్ట్ గానే ఉంది. కాకపోతే న్యూజిలాండ్ ని ఎంత లోపల మనం కట్టడి చేయగలిగితే, ఒకవేళ మనకు కానీ చేజింగ్ వస్తే ఇప్పుడు రానా డిఫరెంట్ పిచెస్ పైన చూసాం మ్యాచెస్. అండ్ మీకు 260+ అనేది ఇండియా చేజ్ చేసింది అగైనెస్ట్ ఆస్ట్రేలియా. అదే కొంచెం హైయెస్ట్ స్కోర్గా అయింది. మీరు చెప్పినట్టుగా ఆస్ట్రేలియాకు దే హ్యాడ్ ఎ ఛాన్స్ టు స్కోర్ మోర్ దాన్ 300 ఆల్సో ఆ మ్యాచ్లో. స్మిత్ అవుట్ అయిపోయిన కొట్టచ్చు ఆ పిచ్ పైన. అండ్ ఆడే వికెట్ కూడా పాకిస్తాన్ అగైనెస్ట్ ఆడిన పిచ్ యూజ్ చేస్తున్నారు కనుక ఆ వికెట్ కొంచెం ట్రిక్కీగా కనబడింది, కొంచెం బిట్ ఆఫ్ స్లోనెస్ ఎక్కువగా కనబడింది. నేనేమనుకుంటానంటే ఆ వికెట్ పైన 260, 270 అరౌండ్ స్కోర్ ఏదైనా కానీ ఇట్ కెన్ బి ఎ టఫ్ స్కోర్ అండి. వెదర్ న్యూజిలాండ్ బెస్ట్ బ్యాటింగ్ చేసా కానీ టఫ్ స్కోర్ కావచ్చు ఇండియాకు అగైనెస్ట్ ఆస్ట్రేలియా కూడా అంత ఈజీగా చేజ్ చేయలేదు. దే స్ట్రగుల్డ్ యాక్చువల్లీ. కొంచెం అంటే కోహ్లీ అలా ఆడడంతో రాహుల్ చివర్లో హార్దిక్ ఆడడం బిగ్ స్టేజ్ మీద బిగ్ ఫైనల్ మీద ఇండియా చేజింగ్ తీసుకుంటేనే ఆ ఒత్తిడిని కొంచెం తగ్గుతుంది. కానీ నేనేమంటానంటే బిగ్ ఫైనల్లో కొంచెం బ్యాటింగ్ ఫస్ట్ చేసి కొంచెం టార్గెట్ పెడితేనే బెటర్. ఎందుకంటారా మన కివీస్ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఫామ్ కివీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మనం చూసాం కదా సౌత్ ఆఫ్రికా కానీ వాళ్ళు ఒక పెద్ద స్కోర్ చేస్తే చేజింగ్ ఎప్పుడు కొంచెం కష్టం అవుతుంది. సో బిగ్ ఫైనల్స్లో ఐ థింక్ ఇఫ్ యూ విన్ ద టాస్ రానా టేక్ బ్యాటింగ్, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోండి, ఒక మంచి డీసెంట్ టోటల్ పుట్ చేసి. ఇప్పుడు చూడండి న్యూజిలాండ్ లీగ్ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడించారు. దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్ ఆఫ్ కోర్స్ బై శాంట్నర్. సో ఫస్ట్ బ్యాటింగ్ అనేది నేనేమనుకుంటానంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే బిగ్ ఫైనల్స్లో బిగ్ మ్యాచెస్లో ప్రెషర్ను ఇన్వైట్ చేసుకోకుండా ఉండాలి అంటే ఒక మంచి స్కోర్ చేసి అపోజిషన్ను కొంచెం ఆ ప్రెషర్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ 270 డీసెంట్ స్కోర్. 270+ అనేది బోనస్ అండి, బోనస్. ఎందుకంటే 240 నుంచి మనకు 250 దాటిందంటే బోనస్ అవుతుంది. ఎనీథింగ్ 300 కావచ్చు, 350 స్కోర్స్ కూడా మీకు ఈ పిచ్ పైన చాలా ఉన్నాయి, గతంలో లేవని కాదు. అంటే మీకు ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ అనేది 240+ చూసాం, బికాస్ వికెట్లో కొంచెం స్లోనెస్ ఎక్కువగా కనబడింది. బట్ ఎనీథింగ్ 260, 250+ బోనస్ అవుతుంది. అండ్ ఎనీ టీమ్కు, ఇండియాకేనే కాదు, న్యూజిలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి స్కోర్ చేసా కానీ వాళ్ళు ఇండియన్ ప్రెషర్లో ఉంచగలుగుతారు. అండ్ ఇండియా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కోర్ చేసినట్లయితే ఫ్లడ్ లైట్స్లో కొంచెం వరుణ్ చక్రవర్తి వాళ్ళు చాలా మోర్ డేంజరస్గా ప్రూవ్ అయినారు కనుక ఐ థింక్ ఇండియా విల్ బి రిలాక్స్డ్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్. ఎందుకంటే రెండు టీములు బలాబలాలు మనం చూసాం. సో రేపంతా సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. ఎందుకంటే రేపు టాస్ అనేది చాలా కీలకం. మనం ఎన్నైనా అనుకునే కానీ ఫస్ట్ బ్యాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొండంత బలం, హాఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది టాసే మీకు. ఎగ్జాక్ట్లీ. రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని కప్పును తీసుకొని వస్తాడా లేకపోతే ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అయితే టీమిండియా కొంచెం ఎడ్జ్ కనబడుతుంది రేషియోలో, విన్నింగ్ రేషియోలో. సో న్యూజిలాండ్ కూడా అంత తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే కాకపోతే రేపు మాత్రం ది బెస్ట్ ఫైనల్ అయితే ఉండబోతుంది అనేసి కూడా సుధీర్ మహావాది మనతో చెప్తున్నాడు. సో చూద్దాం రేపు ఏం జరుగుతుందో. For more videos like this, subscribe Big TV channel.